ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యపడే మొక్క గురించి మీకు వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. మరీ లాంగ్ వీడియో కాదండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది మేము ఈ సిట్రస్ మొక్కలు వేసుకుంటున్నాం సార్, సరిగ్గా అవ్వట్లేదు, అవి అసలు పువ్వు అవుతుంది, కాయలు అవ్వట్లేదు, కాయలైనా అవి సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతున్నారండి. అందుకు మా టెర్రస్ గార్డెన్లో మేము పెంచుకునే మొక్క మీకు ఒకసారి దాన్ని ఉదాహరణగా చేసుకుని దాన్ని ఎలా పెంచాము అనేది, ఎలా సాగు చేసాం, దానికి ఏ విధంగా ఫెర్టిలైజర్ ఇచ్చాం, అలాగే దానికి వచ్చే చిన్న చిన్న తెగులు కోసం ఏం చేసామనేది మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. వీడియో దయచేసి చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, రండి ఒకసారి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి రండి. మొట్టమొదట మా మొక్కను ఒకసారి చూడండి. ఇది ఒక 100 రూపీస్ టబ్బులో వేసుకున్నామండి. చూడండి, టబ్బు కూడా ఈ టబ్బు మ్యాక్సిమం 2 ఇయర్స్ అబౌవ్ అవుతుందండి. జస్ట్ చూడండి ఎలా అయ్యాయో చూడండి మీరు. దీన్ని బత్తాయి అనొచ్చండి, లేదా స్వీట్ ఆరెంజ్, ఆ విధంగా ఇవి ఏదైనా సరే సిట్రస్ జాతి మొక్క అండి. ఇది చాలా బాగుందండి, చాలా చాలా స్వీట్గా ఉంది. ఎందుకంటే మనం అంతా కూడా ఆర్గానిక్లో చేస్తాం కాబట్టి. చూసారా ఎలా ఉందో, పండు కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా మేము ఇది 2 ఇయర్స్ అవుతుందండి వేసుకొని. చాలా చక్కగా అయ్యాయి. అయితే ఎలా వేసాము అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఏం చేసామని కూడా మీకు చెప్తాను నేను. ఆ విధంగా ఎవరైనా మరి దాన్ని పెంచుకోదలిస్తే ఆ విధంగా చేసుకోండి. మేము 2 ఇయర్స్ అవుతుందండి తీసుకొచ్చాము. మొక్క చిన్న మొక్కనే తెచ్చామండి, శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చాం. ఆ మొక్కని వేసుకున్నాం, ఎందుకంటే తనకు బాగా ఇంట్రెస్ట్, ఖచ్చితంగా ఇది వేద్దామని చెప్పి వేసుకున్నాం. దానికి మనం ఏం చేసామంటే, చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఏ తెగులు రాకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ అండి. ఎందుకంటే దీనికి ఒక పురుగు చేరుతుందండి. ఆ పురుగు కానీ మనం చూడకపోతే మొక్కంతా వ్యాపించి ఆకులని తినేస్తుందండి. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం క్యాంపులు వెళ్ళినా ఏదైనా సరే ఈ అబ్జర్వేషన్ మాత్రం మనకు కంపల్సరీగా ఉండాలి. ఎవరికో అప్పు చెప్పాలి. ఎందుకంటే ఒక్క పురుగు చేరిందంటే కొన్ని 100 పురుగులు అయిపోతాయి. ఆ పురుగులన్నీ ఏం చేస్తాయంటే మొక్కను మొత్తం పాడు చేస్తాయండి, మొక్క చచ్చిపోతుంది. కాబట్టి అది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మొక్క పెరుగుతున్నప్పుడు. ఇకపోతే మొక్కకి ఏంటంటే, మనం మొక్క పెరుగుతున్న కొలది ఆ కొమ్మల్ని మనం ప్రూనింగ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ప్రూనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ మొక్క అనేది మళ్ళీ చిగుర్లు వస్తుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ కట్ చేస్తే ఆ విధంగా మొక్కని మనం ముందు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రూనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది కానీ లెమన్ జాతి అంటే నిమ్మ జాతి కానీ ఏవైనా సరే ఈ విధంగా చేసుకోవాలి. సిట్రస్ ఏవైనా సరే ఆ కొమ్మలు అనేవి అలా ముదరాలన్నమాట. కొద్దిగా ముదిరిన తర్వాత అప్పుడు దానికి మంచి ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ రాలిపోకుండా ఉంటుంది. ఆ ఫ్లవర్ ఖచ్చితంగా మనకి వచ్చి కాయన అవుతుందండి. అది అందరూ కూడా గమనించాలి. అయితే ఆ పువ్వు దశలో మనం సరైన ఫెర్టిలైజర్ మాత్రం దీనికి ఇవ్వాలండి. ఎందుకంటే మనం వేసేది 100 రూపీస్ టబ్. దీనిలో మనం ఎంత ఉంటుంది, సాయిల్ చూసారు కదా, సాయిల్ మిక్స్ చేస్తాం. సాయిల్ మిక్స్తో పాటు దీనికి మనం ఎప్పటికప్పుడు ద్రవజీవామృతం, ఘనజీవామృతం, అలాగే వర్మీ కంపోస్ట్, ఇంట్లో కడిగే ఈ వేస్ట్ అంతా కూడా ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే చిన్న టబ్బు కాబట్టి దీనికి పోషక విలువలు గల ఫెర్టిలైజర్ కావాలంటే మనం ఎప్పటికప్పుడు ఇస్తుండాలన్నమాట. అలా ఇస్తే తప్పకుండా అవుతుంది. మీకు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం హార్వెస్ట్ చేస్తాం. హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి. అయితే ఈ పురుగు అనేది వస్తే దాన్ని ఏ విధంగా నివారించాలి అనేది చాలామంది ప్రశ్నార్థకం అవ్వచ్చు. దానికి మనం పొల్లటి మజ్జిగ వేస్తామండి, స్ప్రే చేస్తుంటాం. అలాగే వేప ద్రావణం, వేప నూనె, అలాగే షాంపూ ఇది కూడా కలిపి మనం స్ప్రే చేస్తుంటాం. దాంతోపాటు నేను వేపాకులతో ఒక ద్రావణం చేశాను. అది మీరు ఛానల్లో చూడండి, నాది ఉంటుంది. వేప ద్రావణంతో మనం ఒక మంచి పెస్టిసైడ్ చేసాం. అది కూడా బాగా పనిచేస్తుందండి. ఆ విధంగా మనం ఎప్పటికీ స్ప్రే చేస్తే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. చూడండి ఒకసారి క్లోజప్లో చూడండి ఒకసారి. ప్రతి ఆకు చూడండి అంటే ఎలా ఉందో ఒకసారి. మీకు ఎక్కడ కూడా చిన్న పెస్ట్ కానీ ఏమి కానీ లేదండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అది ఈ విధంగా అండి. చూడండి పక్కన నిమ్మ కూడా ఉంది, దీని కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అంటే ఇది రెండింటికి కూడా మేము పక్కనే పెట్టుకున్నాం. చక్కగా ఎప్పటికప్పుడు మనం ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తుంటామండి. అంటే ఏ తెగులు రాకముందే మనం చేస్తామన్నమాట. కాబట్టి ఈ ఫ్రెష్నెస్ ఉంది. ఆ విధంగా మనం దీన్ని చేసుకోవాలి. మరి మీరు చూసారు కదా, మరి ఎలా ఫ్రూట్స్ చూసారు కదా. ఇది ఆల్రెడీ
పండిపోయిందండి. ఈరోజు హార్వెస్ట్ చేసేస్తాం మీ ముందే, ఎందుకంటే పసుపు వచ్చిందండి. ఇలా పసుపు వచ్చిన తర్వాత మనం తీయాలి దీన్ని. ఇదిగోండి హార్వెస్ట్ చేస్తున్నాం మీ ముందే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో, చూసారు కదా. చాలా స్వీట్గా ఉందండి, చాలా స్వీట్, చాలా బాగుంది. చూసారు ఎంత ముద్దు వస్తుందో. మా మనవరాలకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకా తన కోపం అవుతుంది, ఎందుకు తాత తీసామని, కానీ తీసాను మీకు చూపిద్దామని. ఇలా అప్పుడప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటాం. ఏ రోజు అవసరం ఆ రోజు చేసుకుంటాం, ఫ్రెష్ కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రూట్స్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాం. హార్వెస్ట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత ఏవైతే ఈ ముద్ర కొమ్మలు ఉన్నాయో దీన్ని మళ్ళీ మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ అక్కడ చిగుర్లు వచ్చి దానికి చక్కగా మళ్ళీ మనకి పువ్వు అవుతుందండి. ఆ విధంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి. చూసారా, ఇలా కొమ్మలు మాత్రం కట్ చేస్తూ ఉండాలి. చేస్తే ఏమవుతుంది చూసారు ఇక్కడ, ఇలా చూడండి. ఇది ఆ మధ్య మనం తీసాం, హార్వెస్ట్ చేసాం, కట్ చేసాం. చూసారా మళ్ళీ ఎలా వచ్చాయో, ఎందుకంటే ఇది అలా కంటిన్యూ అవుతుంటుంది, ఆ విధంగా అనమాట కంటిన్యూ అవుతుంటుంది. అలా ఉంచామనుకోండి మనకి ఫ్లవరింగ్ రాదండి, అలా ఉండిపోతుంది ఆ కొమ్మ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అయిన తర్వాత ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా ప్రూనింగ్ చేసేస్తూ ఉండాలండి. చేస్తే మళ్ళీ అవుతుందండి. ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. అలా కట్ చేస్తేనే మనకు వస్తుందండి, అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. చూసారు కదా, చూడండి. ఇంకా కట్ చేయొచ్చు. ఇంకా ఈ విధంగా కట్ చేస్తే డెఫినెట్గా ఇలా కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త ఆకులు తొడుగుతుంది, అక్కడ పువ్వు వచ్చి ఇలా కాయ అవుతుంది. అటువైపు కూడా ఉన్నాయి కొన్ని కాయలు, ఇవి చూపిస్తాను. అదే ఈ విధంగా మనం చేస్తే ఇది కంటిన్యూగా మనకి పువ్వు వస్తుంది, కాయలు అవుతాయి, ఆ విధంగా మనకి ఫ్రూట్స్ వస్తాయండి. ఇది గమనించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే అలాగే షేర్ చేస్తే ఇది చాలామందికి వెళ్తుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో ఈ సిట్రస్ జాతి మొక్కలు పెంచుకుంటున్నారు చాలా ఎక్కువ మంది. దీనికి ఎక్కువగా పురుగు వస్తుంది కాబట్టి ఆ పురుగు ఎలా నివారణ తెలియక చాలామంది మొక్కల్ని పాడేయ పరిస్తుంది. కాబట్టి దాని నుంచి మనం మరి నివారణ చేయాలంటే ఆ ద్రావణాలు వేయాలి. ద్రావణాల గురించి నేను ఈ వీడియోస్లో చెప్పాను నేను, కాకపోతే దీనిలో లింక్ కూడా పెడతాను. ఆ వేప ద్రావణం అనేది అది కూడా స్ప్రే చేసుకోండి. తెగులు రాకముందే స్ప్రే చేసుకోవాలి. తెగులు రాకముందు స్ప్రే చేసుకుంటే మొక్కలు ఈ విధంగా ఫ్రెష్గా ఉంటాయి. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.